అక్కడ బాబాయ్ అబ్బాయి దెబ్బకు వైసీపీ హడలిపోతుంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపించారు బాబాయ్. వచ్చే ఎన్నికల్లో అబ్బాయిని బరిలోకి దించుతా అంటున్నారు. దగ్గరుండి మరీ గెలిపిస్తాను అంటున్నారు. ఇలాంటివన్నీ చూస్తుంటే వైసీపీని అంతం చేసేందుకు ఎలాంటి త్యాగానికైనా రెడీ అన్నట్లుగా ఉంది కూటమిలో పరిస్థితి. ఫ్యాన్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తామంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలతో ఏపీ రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకు ఎవరా బాబాయ్ అబ్బాయి? ఎందుకు వారికి వైసీపీపై అంత పగ? వైసీపీ పేరెత్తిన జగన్ అనే మాట వినపడ్డా అంతెత్తున మండిపడే వారిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఎందుకో తెలియదు, జగన్కు బద్ద వ్యతిరేకగా ఆదినారాయణ రెడ్డిని చెబుతుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిలో తన వంతు పాత్ర పోషించారు ఆదినారాయణ రెడ్డి. అంతెందుకు, మొన్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అయితే ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఓటమికి గట్టిగా కృషి చేశారు. ఇక ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి రాకుండా ఆదినారాయణ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి తన బదులు జమ్మలమడుగులో భూపేష్ రెడ్డిని నిలబెట్టి తానే దగ్గరుండి గెలిపిస్తారని సంచలన ప్రకటన చేశారు. నిజానికి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి నిర్ణయం కూడా సంచలనమే. వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తేల్చి చెప్పారు. వైసీపీ వంటి అరాచక అన్యాయ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానన్నారు. ఇప్పటికే కూటమిలో చాలామంది నేతలు త్యాగాలు చేశారు. వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా పవన్ తాను తగ్గి అతి తక్కువ సీట్లు తీసుకుని కూటమిని ఏర్పాటు చేశారు. అంతేకాదు, 3 పార్టీల నుంచి చాలామంది నేతలు ఈసారి టికెట్లు త్యాగం చేశారు. అయితే కూటమి 10 కాలాల పాటు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు టికెట్లు త్యాగం చేసిన వారికి ఈసారి అవకాశం రావచ్చు. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్న ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో వచ్చే ఎన్నికల్లో భూపేష్ రెడ్డిని బరిలోకి దించుతామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసేది లేదని బహిరంగంగా ప్రకటించారు ఆదినారాయణ రెడ్డి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో తన సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డికి సీటు ఇవ్వడం ఖాయమని, ఈ విషయాన్ని తాను ఇప్పటికే సీఎం చంద్రబాబుతో కూడా చెప్పారని ఆయన వెల్లడించడం విశేషం. నిజానికి గత ఎన్నికల్లోనే జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో ఆయన తీవ్ర ఆవేదనతోనే పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు 1కి 2 సార్లు భూపేష్ రెడ్డిని ఓదార్చడం, వచ్చే ఎన్నికల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భూపేష్ రెడ్డి వర్గంలో సంతోషాన్ని నింపాయి. వచ్చే ఎన్నికల నాటికి తను పోటీ నుంచి తప్పుకుంటారని, క్రియాశీల రాజకీయాల్లో కూడా ఉండే ఉద్దేశం తనకు లేదని ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు, భూపేష్ రెడ్డి విజయం కోసం కూడా తాను కృషి చేస్తారని ఆదినారాయణ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. భూపేష్ రెడ్డి డైనమిక్ లీడర్. ఆయన్ను ఎందులోనూ తక్కువగా చూడటానికి లేదు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి టీడీపీ తరపున ఎంతగానో కృషి చేశారు. జగన్ హయాంలో దమ్ముగా వైసీపీని ఎదుర్కొని నిలబడ్డారు. అయితే ఆయన కమ్మవర్గాన్ని కలుపుకుని పోవడం లేదని గతంలో టాక్ వినిపించగా దాన్ని ఆయన ఖండించి తాను అందరి వాడినని, అందరినీ కలుపుకుని వెళ్తారని తప్పుడు ప్రచారాలను ఖండించారు కూడా. అయితే తాజాగా ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటనతో భూపేష్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి భూపేష్ రెడ్డి ఏ విధంగా ముందుకు సాగుతారు అనేది ఆసక్తికరం. అయితే ఆదినారాయణ రెడ్డి తప్పుకోవడం, తన మద్దతు కూడా భూపేష్ రెడ్డికి ఉంటుందని చెప్పడంతో మెరుగైన అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్పొచ్చు. ఆదినారాయణ రెడ్డికి స్వయానా అన్న కుమారుడే భూపేష్ రెడ్డి. గత ఎన్నికలకు ముందు 30 నెలల పాటు నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించారు భూపేష్ రెడ్డి. రాయలసీమలో టీడీపీకి బలమైన నేతల్లో ఒకరిగా భూపేష్ ఎదుగుతున్నారు. ఆదినారాయణ రెడ్డి నిర్మోహమాటంగా మాట్లాడుతుంటారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లకు పైగా సమయం ఉంది.
అయినప్పటికీ రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని ఆయన ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మొన్న జమ్మలమడుగు టికెట్టు రాకపోవడంతో కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు భూపేష్ రెడ్డి. బహుశా తన అన్న కుమారుడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా జగన్ లాంటి వ్యక్తికి ఎప్పటికీ రాష్ట్ర పగ్గాలు దక్కకుండా ఉండేందుకు ఆదినారాయణ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది. మరి భూపేష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అన్నది కాలమే తేల్చాలి.